ఏకాదశి కదండి. ఇవాళ ముఖ్యమైన ప్రసాదం మనం పేలాల పిండి అంటాం కదా. ఆ పేలాల పిండి ఎలా చేయాలో చూద్దామండి. చూద్దాం. ఇలా జొన్నలు ముందు కడిగి పెట్టుకోవాలండి. కడిగి పెట్టుకొని ఇలా కొంచెం మందపాటి గిన్నెలో ఇలా అనుకుంటూ సన్న మంట మీద వేయించుకోవాలి. వాటిల్లోంచి మనకు పాప్కార్న్ వస్తాయి కదా, ఆ పాప్కార్న్ వచ్చినట్టుగా అవి వస్తాయండి. వాటితోటి మనం కొంచెం బెల్లం వేసి పేలాల పిండి చేసుకొని పెడతామండి. ఎందుకంటే ఇది తొలి పండగ అండి. ఈ తొలి పండగకి పంటలు గింటలు వేసుకోవడానికి వస్తారు. దానికి అవసరమైన జీవరాశులు ఉంటాయి కదా, అంటే చీమలు, మన ఇంట్లో ఉండే బల్లులు, ఇలాంటి వాటికన్నిటికీ ఆహారంగా ఈ పేలాలని కూడా వెయ్యాలి అని చెప్తారండి. చూడండి, ఒక్కొక్కటి పేలుతున్నాయి. చూడండి, పాప్కార్న్ లాగా చిన్న చిన్నవి పేలుతున్నాయి కదా, అలా పేలాలండి. ఇలా చూడండి, పాప్కార్న్లు పేలినట్టుగా పేలుతున్నాయి కదా, అలా అన్నీ పేల్చుకొని వాటిని వేసుకోవాలండి. మనం ఈ పేలాలతోటి మనం పిండి వేసుకొని చేసుకోవాలండి. ఒక్కొక్కటి లేట్గా పేలుతున్నాయండి. చూడండి, చూడండి ఎలా పేలుతున్నాయో. చూడండి ఎలా పేలుతున్నాయి, పాప్కార్న్ లాగా పేలుతున్నాయి కదా. అన్నీ పేలబడలేదండి, కొంచెం పేలితే చాలు, లేదంటే అన్నీ మళ్ళీ మాడిపోతాయి కదా, పిండి కూడా మాడిపోయి వాసన వస్తుంది కదా. అన్నీ పేలాల్సిన అవసరం లేదు, కొన్ని పేలితే చాలు. ఇంకా వీటిని కొంచెం సేపు చల్లార్చుకొని మనం బెల్లం కలుపుకొని ఏలక్కాయలు బెల్లం వేసి పిండి చేసుకున్నామండి. కొంచెం సేపు చల్లారనిద్దాం వీటిని. అలాగే చూడండి ఎలా పేలాయో, పాప్కార్న్ లాగా వచ్చాయి కదా. చూడండి, పాప్కార్న్ లాగా వచ్చేసాయి. అలాగే ఇలాగ వేగిన పేలాల్ని కొంచెం మనం మన ఇంటి మూలల్లో కొంచెం కొంచెం వేయాలండి. ఇలాగా వేస్తే మంచిదని చెప్తారు. అంటే మన ఇంట్లో ఉండే చీమలకి ఆహారం వేసినట్టుగా మొదటి సంవత్సరం, అందుకోసం వేస్తున్నామండి. మన ఇంటి మూలల్లో అలా అన్ని మూలల్లో అట్లా వేసుకోవాలి. అలా వేసుకోవాలండి. అలా వేసుకోవాలి మూలలన్నిట్లో. ఈ మూలల్లో అట్లా వేసుకోవాలి. అలా వేసుకోవాలండి. అంటే చీమలకి ఆహారంగా వేసుకోవడం అంటే ఇది. అందుకని మూలల్లో అట్లా అన్ని మూలల్లో వేసుకుందాం. ఇల్లంతా అలా చల్లుకోవాలండి. ఇల్లంతా అలా మూలల్లో వేసుకోవాలి. ఇలాగే మిద్ది మీద కూడా చల్లుకోవాలండి. మిద్ది మీద కూడా ఇల్లంతా చల్లుకోవాలి. ఇలా పేలాలు బాగా వేగిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత అండి 2 ఏలక్కాయలు వేసుకొని కొంచెం మిక్సీ పట్టుకోవాలండి. ఇలా చేసుకున్నానండి నేను. ఈ తొలి ఏకాదశి రోజు నాకు వచ్చినట్లుగా చేసుకున్నానండి.
దేవుడికి దీపారాధన చేసుకొని టెంకాయ కొట్టుకొని పేలాల పిండి ప్రసాదంగా పెట్టుకొని అమ్మవారికి చీర పెట్టుకున్నానండి. ఇలా చేసుకున్నానండి. నాకేమంత మంత్రాలు రావు, కానీ ఏదో అష్టోత్తరాలు చేసుకుంటానండి. ఇదండి నా పూజ ఇంతటితో అయిపోయిందండి. ఇదండి తులాకాశ రోజు నా పూజ. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి. బాయ్ అండి.